ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. కొత్త ఏడాది కూడా వచ్చేసింది. మరి రాజమౌళి మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2024లోనైనా మహేష్ జక్కన్న సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఉగాది స్పెషల్గా అధికారికంగా లాంచ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. మహేష్తో సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని చెప్పారు. రాజమౌళితో పాటు తనకు దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. అయితే విల్బర్ పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్టోరీని విజయేంద్ర ప్రసాద్ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ మూవీకు సంబంధించిన 3 క్రేజీ అప్డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా కోసం మహేష్ బాబు మేకోవర్ స్టార్ట్ చేశారట. ప్రస్తుతం జర్మనీలో ఉన్న మహేష్ త్వరలోనే జక్కన్నతో అలాగే సినిమా యూనిట్తో మీటింగ్లో పాల్గొనబోతున్నాడు. మరోవైపు మ్యూజిక్ కంపోజిషన్ను ఆస్కార్ విన్నర్ కీరవాణి మొదలు పెట్టేశారట. త్వరలో ఈ సినిమా ఆఫ్రికాలో డెమో షూటింగ్ ప్రారంభం కానుందట. అయితే రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాకు ముందుగానే డెమో షూట్ జరుగుతుంటుంది. మెయిన్ క్యాస్ట్ లేకుండానే ఈ షూట్ చేస్తుంటారాయన. సీన్స్ విజువల్స్ అనుకున్నట్లు రావాలని జక్కన్న తన టీంతో ఇలా చేస్తూ ఉంటారు. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ లీడ్ యాక్టర్లతో వర్క్ షాప్ నిర్వహిస్తుంటారు. ఇక కీరవాణితో తనకు కావాల్సినట్లు పవర్ఫుల్ బీజిఎంను ముందుగానే క్రియేట్ చేయించుకుంటారు రాజమౌళి. ఆ తర్వాత సీన్స్ను ఎలివేట్ చేయడానికి వాటిని తరచుగా వింటారట. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్లో అడ్వెంచర్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. అయితే విజేంద్ర ప్రసాద్ రాసిన కథలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమట. అందుకే ఆ రోల్లో ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది.